సో హాయ్ ఎవరివన్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో మీరు కానీ మేబీ క్లాస్ 11 ఆర్ క్లాస్ 12, క్లాస్ 11 క్లాస్ 12 ఓకే, బట్ మరీ తక్కువ, అంటే అప్పుడప్పుడే అంతకేం తెలియపోవచ్చు. బట్ స్టిల్ మీరు ఆ క్లాస్ 11లో ఉన్నా, క్లాస్ 12లో ఉన్నా, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నా, అంటే మేబీ థర్డ్ ఇయర్లో ఉంటే స్టార్ట్ చేయడం బెస్ట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏం అవ్వదు, అంటే అనవసరంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్లో కానీ ఉన్నట్టయితే కొంచెం, అంటే అపార్ట్ ఫ్రమ్ జాబ్స్ కోసం ఎలాగో మనం డిఎస్ఏ నేర్చుకుంటాం, లేదంటే డెవలప్మెంట్ కానీ, లేదంటే ఏదో ఒక డొమైన్ ప్లస్ డిఎస్ఏ రెండు నేర్చుకుంటూ ఉంటాం. అలాగే ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి, సెమిస్టర్ ఎగ్జామ్స్, సిజిపిఏ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సో అది బాగానే ఉంది. అది కాకుండా ఏదైనా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చేవి స్కిల్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సపోజ్ చాలా ఉంటాయి, అంటే మీ దగ్గర టైం ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నాను, టైం ఉంటుంది. ఇంజనీరింగ్లో చాలా టైం ఉంటుంది. సెమిస్టర్స్ ఏముంది, సెమిస్టర్స్ వచ్చే ముందు వాళ్ళ ముందు చదువుకుని సరిపోద్ది. అలాంటిది మేబీ సెమిస్టర్ 4 to 5 months ఉంటుంది. సో 4 to 5 monthsలో 1 month కంప్లీట్ ఎగ్జామ్స్ తీసేసిన 4 months ఉంటుంది. ఆ 4 monthsలో మీరు ఇంకొక 1 month తీసిన 3 months మీకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, అటు ఇటు అంత ఇటు. సో ఆ టైంలోనే ఏంటంటే ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. అంటే పనికి వచ్చే స్కిల్. అంటే ఆబ్వియస్గా ఇప్పుడు వీడియో ఎడిటింగ్ మంచి డిమాండ్ ఉంది. నేను రోజుకి చూస్తాను, అంటే రోజుకి చూస్తే వీడియో ఎడిటింగ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు. సో వీడియో ఎడిటింగ్ నేర్చుకోండి కొంచెం బాగా. లేదంటే రాయడం వస్తే కంటెంట్ రైటింగ్, అంటే ఇప్పుడు సపోజ్ యూట్యూబ్ వీడియో ఉంది, ఏ టాపిక్ మీద వీడియో చేయాలి అంటే అలాగ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, లేదంటే కంటెంట్ రైటింగ్ కానీ. కంటెంట్ రైటింగ్ అంటే కొన్ని బ్లాగ్స్ రాయడం, అంటే మనం ఇప్పుడు ఆర్టికల్స్ అవుతాం కానీ, న్యూస్ ఆర్టికల్స్ అవన్నీ ఎవరో రాసినవే కదా. సో ఆ కంటెంట్ రైటింగ్ కానీ, లేదంటే యూట్యూబ్ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, లేదంటే ఫోటో ఎడిటింగ్ నేర్చుకోండి. ఫోటో ఎడిటింగ్ అంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, ఆ థంబ్నెయిల్స్ కూడా నీట్గా ఎడిట్ చేయగలిగితే బోల్డ్ డబ్బులు ఇస్తారు. ఒక్కో థంబ్నెయిల్కి 1000 రూపాయలు కూడా 1000 రూపాయలు చాలా తక్కువ, ఇంకా అంతకుముందు చాలా ఎక్కువ ఇస్తారు. అంటే బాగా చేస్తే ఆబ్వియస్గా క్వాలిటీ మ్యాటర్స్. మీరు అంత క్వాలిటీ చేస్తే అంత డబ్బులు ఇస్తారు. సో అపార్ట్ ఫ్రమ్ ద కోడింగ్ అండ్ ద ఇంజనీరింగ్ రొటీన్ థింగ్స్, ట్రై సంథింగ్ డిఫరెంట్. అది చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే నేను ట్రై చేశాను. సో నేను కంటెంట్ రైటింగ్ చేశాను, అంటే కొన్ని బ్లాగ్స్ రాశాను, కొన్ని డైరెక్ట్ క్లయింట్స్తో రాశాను, కొన్ని చేశాను, కొన్ని ఏమో యాక్చువల్గా నా క్లయింట్ సంబంధం ఉండదు. క్లయింట్ దగ్గర నుంచి ఇంకొకరు తీసుకుంటారు, వాళ్ళు నాకు ఇస్తారు. సో నేను వాళ్ళకి ఇస్తే వాళ్ళు క్లయింట్కి ఇస్తారు. సో అంటే మధ్యలో మీడియేటర్ లాగా ఉంటారు. సో క్లయింట్ వాడికి మేబీ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ వాడికి 500 ఇచ్చాడు అనుకోండి, నాకు వాడు 300 ఇస్తాడు. వాడు 200 లాభం కదా. నాకేంటంటే నాకు 300 లాభం, బికాస్ ఆ క్లయింట్ నాకు డైరెక్ట్గా తెలీదు. సో వీడు ఉండడం వల్ల నాకు వీడు తెలుసు కాబట్టి నాకు వీడి దగ్గర నుంచి వర్క్ వచ్చింది. సో అలా వర్కౌట్ అవుతూ ఉంటాయి. డైరెక్ట్ క్లయింట్స్తో కాకుండా ఇలా మీడియేటర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వర్క్ని తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఎక్కువ వర్క్ ఉంటుంది, ఎక్కువ క్లయింట్స్ మేబీ అలా వస్తూ ఉంటాయి. సో నేను కంటెంట్ రైటింగ్ ట్రై చేశాను. అండ్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, చెక్ అనే వెబ్సైట్లో ఏంటంటే చాలా టాపిక్స్ ఉంటాయి. సో మీ అందులో ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే అందులో వేరే వాళ్ళు ఎవరైనా క్వశ్చన్స్ పెడతారు. ఆ క్వశ్చన్స్కి మీరు సాల్వ్ చేయాలి, ఆన్సర్స్ రాయాలి. సో ఆ ఆన్సర్ రాస్తే పర్ ఆన్సర్ మేబీ 200, 180 to 200 అలా వస్తాయి. సో అలా చేయొచ్చు. అంటే ఏముంది, చదువుకుందే కదా. సపోజ్ నేను చెక్లో చేశాను, ఒక 4,000 to 5,000 దాకా వచ్చాను అనుకుంటా. తర్వాత ఆపేసాను నేను చేయడం. బట్ స్టిల్ అదొక మంచి స్కోప్. అంటే ఆన్సర్స్ చేస్తూ ఉంటే, ఆన్సర్స్ సాల్వ్ చేస్తుంటే పర్టికులర్ క్వశ్చన్స్కి డబ్బులు వస్తూ ఉంటాయి. సో మీ ఖర్చులు పనిచేస్తాయి కదా. ప్రతిదానికి ఇంట్లో వాళ్ళని అడగడం అంటే, ఇప్పుడు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళాలి, ఒకసారి అడుగుతారు ఇంట్లో వాళ్ళని. వాళ్ళు 10సారి వెళ్ళాలనుకుంటే 10సారి ఇంట్లో అడిగితే పాపం వాళ్ళకి ఇబ్బంది కదా. సో మనంతటా మనం సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి. అండ్ మనకు కావాల్సిన ల్యాప్టాప్ ఉంటుంది, మొబైల్ ఉంటుంది, లేదంటే ఇంటర్నెట్ ఉంటుంది. సో ఇవి చాలు స్టార్ట్ చేయడానికి అట్లీస్ట్. సో నేను అలాగా చెక్లో కొంత చేశాను, కొంత కంటెంట్ రైటింగ్ చేశాను, కొంత యూట్యూబ్, కొన్ని వేరే వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ చేశాను, కొన్ని కోర్సెస్ రికార్డ్ చేశాను. సో అలా చాలా కొన్ని దగ్గర చాలా చేసుకొని కొంచెం డబ్బులు సంపాదించుకున్నాను నా పాకెట్ మనీకి కానీ గట్టా. సో అలా మీరు ట్రై చేయండి అని చెప్తున్నా. అంటే ఏముంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫ్రీ టైం ఉంటుంది. ఆ ఫ్రీ టైం ట్రై చేయండి. వస్తే స్కిల్ వస్తుంది, డబ్బులు వస్తాయి. లేదు అంటే ఆ స్కిల్ అయినా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ స్కిల్ నేర్చుకున్నారు, మీకు ఏ ప్రాజెక్ట్స్ తగలేదు, అసలు తగులుతాయి, ఎలా తగులుతాయి, ఏడు తగులుతాయి, అది కూడా నేను వీడియోస్ చేస్తాను. అంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, మీకు స్కిల్ వచ్చు, బట్ ఆ స్కిల్కి పే చేయాలి. ఎవడొకడు పే చేయకపోతే మీకు డబ్బులు రావు కదా. సో ఆ పే చేసే వాళ్ళని ఎలా ఎతకాలి, మీ స్కిల్ని ఎలా చూపించుకోవాలి పబ్లిక్కి, అండ్ అంత ప్రాసెస్ ఉంటుంది. అది స్టెప్ బై స్టెప్ చెప్తాం. బట్ ఫస్ట్ ఇనిషియేషన్ చేయాలి కాబట్టి ఆ ఇనిషియేషన్ ఏంటంటే స్టార్ట్ చేయాలి మీరు. అంటే ఆ వేలో ఆలోచించాలి.
డబ్బులు సంపాదించాలి మనము ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచిస్తే అప్పుడు చాలా మార్గాలు ఉంటాయి. ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, లేదు అంటే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని మెల్లమెల్లగా కొంచెం కొంచెం ట్రై చేసి శాంపుల్ కొన్ని యాప్స్ ఉంటాయి, శాంపుల్ మనీ ఇస్తాయి, అంటే లైక్ ఫేక్ మనీ ఇస్తాయి. ఫేక్ మనీతో ట్రై చేయొచ్చు, కొంత మీరు నేర్చుకున్న నాలెడ్జ్ బట్టి ట్రై చేయొచ్చు, అది పెరుగుతుందో తగ్గుతుందో చూసుకోవచ్చు. కాంపిటీషన్ వచ్చిన తర్వాత అప్పుడు రియల్ మనీ పెట్టవచ్చు. సో అలా స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఎలా ఉంటుంది. లేదు అంటే ఇంకా చాలా ఉంటాయి, చాలా డొమైన్స్ ఉంటాయి. సో అవన్నీ ఏదో ఒకటి ఎంచుకొని దాంట్లో కొంచెం ఫర్దర్గా నేర్చుకొని కొంత పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే, అంటే లైక్ మీ శాంపిల్స్ క్రియేట్ చేసుకుంటే, నేను ఈ వర్క్ వచ్చి నాకు ఇవి నా శాంపిల్స్ అని క్రియేట్ చేసుకుంటే ఎవరికి వర్క్ నచ్చుతుంది అది. సో ఫస్ట్ టైం వర్క్ రావడం కష్టం. ఆ ఫస్ట్ టైం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే నువ్వు బాగా చేసావో, ఆబ్వియస్గా ఇంకెప్పుడైనా రిక్వైర్మెంట్ ఉంటే వాడు నీ దగ్గరికి వస్తాడు. అండ్ వాడు తెలిసిన కాకుండా రిక్వైర్మెంట్ ఉంటే వాడిని నీ దగ్గరికి రమ్మంటాడు. సో అలా పెరుగుతుంటుంది నెట్వర్క్. బట్ ఫస్ట్ టైం రావడం చాలా కష్టం. సో అది రావాలంటే ముందు మనం మంచి స్కిల్ ఉండాలి, చూపించుకోవడానికి పోర్ట్ఫోలియో ఉండాలి. ఎందుకంటే నువ్వు నాకు ఇది వచ్చు అంటే వాడు నమ్మడు. నేను చేశాను చూడండి అంటే నమ్ముతాడు. సో ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఏ స్కిల్ అంటే మీరు అది పర్సనల్ చాయిస్. అది కొంతమందికి వీడియో ఎడిటింగ్ నచ్చుతుంది, కొంతమందికి ఫోటో ఎడిటింగ్ నచ్చుతుంది, కొంతమందికి రాయడం నచ్చుతుంది, కొంతమందికి వాయిస్ ట్రాన్స్క్రిప్షన్ చేయడం నచ్చుతుంది, కొంతమందికి ఆర్ట్స్ నచ్చుతాయి. లైక్ ఏదైనా డయాగ్రామ్స్ పెన్సిల్ స్కెచెస్ కానీ అలా నచ్చుతాయి. లైక్ ఏదైనా సరే అది మీ చాయిస్ ఎంచుకొని దానిలో మనీ సంపాదించడం ట్రై చేయండి. ఏముంది, వర్కౌట్ అయితే డబ్బులు వస్తాయి, లేదంటే స్కిల్ ఉంటుంది అంతే తప్ప మన దగ్గర అది ఎప్పుడు పోయేది కాదు, అది ఏం చేసేది కాదు కదా. అంటే మనకి అయితే డబ్బులు వస్తాయి గెయిన్, లేదా స్కిల్ వస్తుంది గెయిన్, బోత్ టైమ్స్ గెయిన్ అయ్యి కదా. సో అది చెప్తున్నా, అది ఒకసారి చూడండి, కొంచెం అటుపక్క ఆలోచించిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో stay safe and stay healthy. Sanjay Makla signing off.